మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తాను. బాగున్నారా? ఒక్క వారం కనపడకపోతే ఎన్ని రోజులు అయినట్టుగా ఉంది మిమ్మల్ని చూసి. కానీ మీకు ఎలాగొందో నాకు తెలియదు. కానీ 10 నెలలు దేవుడు కాసి కాపాడినందుకు 2 చేతులు పైకెత్తి తెచ్చారా? చేతులు తెచ్చారా? గట్టిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 11వ నెలలో ప్రవేశపెట్టిన దేవునికి వందనాలు తెలియజేస్తూ, మీ ప్రక్కన వారిని అడగండి, ఒకసారి బాగున్నారని అడగండి, వందనాలు చెప్పండి. గోడ పక్కన ఉంటే పక్క వాడు అడగచ్చు, ఈ పక్క వాళ్ళు ఆ పక్క అడగండి, బ్రదర్స్. కానీ దేవుడు మన భూమి మీద ఏం చేశాడు? సజీవులుగా ఉంచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, మంచిది. దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు ఒక నూతనమైనటువంటి అంశంతో మీ మధ్యకి నేను వచ్చాను. 10 నెలలు దేవుడు ఉపాసకోటాల్లో ఎంతగా నడిపించారు. ఒక్కరోజు కూడా విరామం లేకుండా పగలు రాత్రి. డేట్లు దొరక ఇంకా నవంబర్ నెలలో కూడా కొంతమంది 10వ తారీఖు వరకు కూడా పెడతానే ఉన్నారు మీటింగ్స్. ఏది ఏమైనప్పటికీ దేవుని మహాకృప మన సంఘాన్ని, మన కుటుంబాలని, మన సేవకుల్ని ప్రేమించి దేవుడు శ్రేష్టమైన సమయాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఇదే సమయానికి సేవకులు 12 మంది దైవ సేవకులు వచ్చి మన మందిరంలో ప్రార్థన చేశారు. నిజంగా చాలా సంతోషం. సేవకులు రావటం మనకెంతో దీవెన. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే వారు రేపు క్రిస్మస్ కార్యక్రమాలు మాట్లాడుకుంటూ ఎలా చేయాలి, ఎలా చేద్దాం ఇన్ని మాట్లాడుకున్న తర్వాత సుమారు గంట సేపు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. కొంతమంది కొన్ని అవసరాలు, ప్రార్థన అవసరాలు, రిక్వెస్ట్లు పంపించారు. నోటి మాటతో చెప్పకుండా కాగితం మీద రాసి పంపించమన్నా. నేను శుక్రవారం చెప్పాను, 2-3 సార్లు గ్రూపులో కూడా పెట్టాను. మరి సుమారుగా కొంతమంది వచ్చి కాగితం మీద రాసి మాకు ఇవ్వగానే, టేబుల్ మీద పెట్టగానే నేను ఇదే సమయంలో 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రార్థన చేశారు సేవకులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క దినాలలో దేవుడు ఎంతగానో మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. గత వారం అమ్మగారు చెప్పారు, చక్కటి విషయాలు మనం విన్నాం. మరి విని విడిచిపెట్టేవారుగా కాకుండా దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని వాటి ప్రకారంగా మనము అనుసరించాలి. లాజర్ గారు ఇందా పాడిన పాట, దేవాలయం అంటే ఏంటంట? గుడి బడి లాంటిదా? దైవ విద్య నేర్పేది. మంచి, కరెక్ట్. అంటే మందిరమే ఒక దైవ విద్య నేర్పేది అనమాట. ఇప్పుడు బడి గురించి మనం ఆలోచిస్తే, కాలేజీ గురించి, స్కూల్ గురించి ఆలోచిస్తే మీకు ప్రశ్న వేస్తున్నాను. బడిలో పిల్లలు ముందు వెళ్తారా, టీచర్ గారు ముందు వెళ్తారా? 1వ తరగతి చదువుకున్నారు, 2వ తరగతి చదువుకున్నారు, అందరూ చెప్పండి, తెలిసి అందరికీ. ఎవరు వెళ్తారా? చిన్నపిల్లలు కాదు, కాలేజీ వాళ్ళు వెళ్తారా? బీటెక్ చదివే వాళ్ళు వెళ్తారా? పిహెచ్డి చేసే వాళ్ళు కూడా వెళ్తారా? 1వ తరగతి వాళ్ళు కూడా వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు? టీచర్ గారికి ముందా, టీచర్ గారి తర్వాత? అమ్మా, టీచర్ గారు ఎప్పుడు వస్తారు? అందరూ వచ్చిన ముందు వస్తారు, కానీ వాళ్ళ ఆఫీస్ రూమ్లో ఉంటారు. అందరూ వచ్చిన తర్వాత క్లాసులోకి. కానీ ఇప్పుడు మనం చెప్పండి, గుడి విషయంలో మనం ఎప్పుడు వస్తున్నాం? అది నేను వచ్చి కూర్చుని 3 ప్రార్థనలు చేసుకుంటే ఎంతకాలం చెప్పం? మరి నేర్చుకోండి, బాగుపడండి. పక్క నుండి కూడా దూరమైన కాకుండా రావాలని మనసుంటే త్వరగానే మనం రావాలి. స్తోత్రం. ఎందుకో ఈరోజు ఆ ప్రశ్న అడగాలి. ఎందుకు వచ్చిందంటే ఈరోజు వాక్యం అదే. ఏంటి ఆ వాక్యం అంటే, అంశం ఏంటంటే పరుగు. ఏంటి చెప్పండి, అందరూ చెప్పాలి. ఏంటి? పరుగు. స్తోత్రం కలుగాక. పరుగే కదా, 3 మాటలే కదా అనుకుంటాం. కానీ ఆ పరుగులో ఉన్నటువంటి ఆ విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే, గతంలో చెప్పిన కేక. ఏంటి? కేక. ఏమండి, మనం వేసే కేక కాదు, కానీ ప్రభు మన కోసం వేసిన కల్వరి సిలువలో కేక. ఆ కేక, ఆ పిలుపు మనం వింటే, ఆ కేకకు మనం లోబడితే దీవించబడతాం. దేవునికి స్తోత్రం. ఈరోజు పరుగును గురించినటువంటి కొన్ని మాటలు మనము విందాం. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిందాం. ఎందుకంటే దేవుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్న తర్వాత, ప్రభువా మరి నీ యొక్క వాక్యం ఏమి చెప్పాలంటే, రాత్రికాల సమయంలో, ఉదయకాల సమయంలో కూడా తెల్లవారుజామున ప్రార్థన సన్నిధిలో అడిగినప్పుడు ప్రభు ఈ మాటలు నా హృదయంలో ఉంచారు.
గత 2 వారాలుగా మీతో అమ్మగారే మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గత శుక్రవారం కూడా మీతో మాట్లాడారు పాస్టర్ అమ్మగారు. చాలామంది ఆ దినాన్ని పోగొట్టేసుకున్నారు. దేవుని ఆశీర్వాదం పోగొట్టుకోవద్దు. పనులు లేవంటే పనులు ఉంటే అందరికి పనులు ఉన్నాయి. సేవ చేసేవాళ్ళకి సేవ పని, జాబ్ చేసేవాళ్ళకి జాబ్ పని, కూలి పని చేసేవాళ్ళకి కూలి పని, చదువుకున్న వాళ్ళకి చదువుకునే పని, వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపార పని, అందరికీ ఉన్నాయి. కానీ నేను అంటాను, అన్ని పనుల కంటే దేవుని పనిలో మీరు పాలుభాగస్తులై ఉంటా. దేవుని సన్నిధిలో నడవటం, దేవుని సన్నిధికి క్రమముగా రావటం, అది మీకు మేలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే దేవుని సన్నిధిని దొంగిలించవద్దు, దేవుని సన్నిధికి దూరముగా ఉండవద్దు. చక్కటి పాటలు మనం వింటున్నాం. నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా. ఈ లోక కట్టడాలు కాదంట, చిదులుమైపోతున్నటువంటి అనేక హృదయాలను కట్టాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలి తెలుసా? సిద్ధపడి నశించిపోతున్న ఆత్మల కొరకు భారముతో ప్రార్థన చేయాలి. ఈ రోజున అటువంటి భారము, బాధ్యత నేటి దినాల్లో లేదండి. ఏదో నామకహగా, ఏదో తప్పగా అన్నట్లుగా ఉంటున్నారు. అందుకనే దేవుని ఆశీర్వాదము ఆగిపోతుంది. ఆగిపోకూడదు. దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీ మీద, నీ కుటుంబం మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తులు అన్నాడు చూడండి, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఏం కనిపెట్టుకున్నాడంట? సహనముతో. దేవుని కొరకు సహనము కలిగి, దేవుని కొరకు ఓపిక తెచ్చుకుని, దేవుని కొరకు గమనించండి, నిలబడి నిలిచి ఆయన కొరకు పడిన ప్రయాస ఆయన వ్యర్థం చేసేవాడు కాదు. రెండవ అంటాడు, నాశనకరమైన గుంట అంట. ఏ గుంట చెప్పండి? ఏ గుంట? నాశనకరమైన గుంట. కొన్నిసార్లు అటువంటి నాశనమైన గుంటలో దిగిపోతున్నాం మనం, ఆ ఊబిలో దిగిపోతున్నాం. జిగట గల దొంగ ఊబుల నుండి ఆయన నిన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపిన అడుగులను స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను పడదాం నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే బాధలలో చిగటగల ఊబి నుండి లేవనెత్తెను. చిగటగల ఊబి నుండి సమతల మగు భూమిపై నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో, సత్యమైన మార్గములో నీ వాక్యమే నన్ను బ్రతికించెను, మదినిచ్చెను. నీ వాక్యమే బాధలలో రెండు చేతులతో హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికించింది. నా యొక్క త్రోవలో నాకు దీపమైంది నీ వాక్యం. సత్యమనేది నీ వాక్యము, యథార్థమనేది నీ వాక్యము, బలహీన సమయంలో బలపరిచేది నీ వాక్యము, నడవలేని స్థితిలో నడిపించేది నీ వాక్యము, నన్ను నీ యొద్దకు చేర్చేది నీ వాక్యము. కాబట్టి నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు. ఎన్నో బాధలు ఉన్నటువంటి సహోదరుడా, సహోదరి, ఎన్నో బాధలు, చెప్పుకోలేని బాధలు, కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో, ఒంటరిగా ఉండి కుమిలిపోతున్న పరిస్థితుల్లో, ఇదిగో ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి నీవు ప్రభు మీద ఆనుకుని సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, శాపమును విడిచిపెట్టి, అతిక్రమం విడిచిపెట్టి,
అక్రమను విడిచిపెట్టి, దుర్నీతిని విడిచిపెట్టి, ఇదిగో విశ్వాసము కర్తవ్యతను కొనసాగించేవాడైనా ఎవరి వైపు చూడాలి చెప్పండి? అందరు చెప్పాలన్నమాట. ఎవరో అయినా యేసు వైపు అని చెప్పండి. యేసు వైపు చూడు. దేవునికి స్తోత్రం. ఆయన వైపు చూస్తే ఆయన నిన్ను పరిగెత్తిస్తాడు, నడవలేసము నడిపిస్తాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ యొక్క బిడ్డలను, నీ యొక్క కలిగిన సమస్తమును కూడా దేవుడు వృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, ఈ మధ్యాహ్న సమయంలో వర్తమానమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ స్థలాల్లో మీరుండే ఆ యొక్క పరిసర ప్రాంతంలో దేవుని కొరకు పరిగెత్తు వారుగా ఉన్నారా? చల్లారిపోతూ ఉన్నారా? నులివెచ్చగా ఉంటున్నారా? సోమరపోతు వాళ్ళు ఉంటున్నారా? గర్విష్ఠులుగా ఉంటున్నారా? తిండిపోతలాగా తిరిగిపోతలాగా ఉంటున్నావా? దేవుని రాజ్యంలో నీకు చోటు దొరకదు. నువ్వు కేవలం నేనేదో తింటున్నాను, బ్రతుకుతున్నాను అంతే కాదు, కానీ దేవుని కొరకే ఒక బ్రతుకును బ్రతకాలి. ఒక తీర్మానం చేసుకోవాలి, ఒక ప్రతిష్ఠత చేసుకోవాలి. నా ప్రభు కొరకు నేను పరిగెత్తుతాను. దేవునికి స్తోత్రం. నా ప్రభు కొరకు నేను నిలబడతాను, నా ప్రభు కొరకు నేను ప్రతిష్ఠించుకుంటాను. ఎంతమంది మీలో ఆ తీర్మానం ఉందో ఆలోచించండి. ఈ మధ్యాహ్న సమయంలో పరుగు అనే అంశములో మొదటి మాట మనం చూద్దాం దేవునిలారా. మొదటిగా ప్రభు కొరకు పరిగెత్తినటువంటి వ్యక్తులు, గొప్ప భక్తులు బైబిల్ గ్రంథంలో మనకున్నారు. అది కేవలము ఒక వచ్చును మాత్రమే. పరుగు 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 అనేటువంటి మాట గమనించండి. నడక వేరు, పరుగు వేరు. లోక సామెత అంటది పరిగెత్తి పాలు, అది లోక సామెతి. కానీ ప్రభు కొరకు పరిగెత్తమని బైబిల్ చెప్తుంది. ప్రభు కొరకు పరిగెత్తమని వాక్యం చెప్తుంది. ప్రభు కొరకు పరిగెత్తమని సేవకులు బోధిస్తూ ఉన్నారు. చూడండి, ఆది కాండంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే, వృద్ధాప్యములో ఉన్నటువంటి ముసలివాడిగా ఉన్నటువంటి అబ్రహాము ఏం చేసేది తెలుసా? తన ఇంటికి వచ్చినటువంటి దేవదూతల విషయంలో దేవుని దూతలు వచ్చారని పరిగెత్తుకుంటూ వెళ్ళాడట. 18వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా. ఆది కాండము చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదురు నిలబడి చూసి గుడారపు వాకిలి దగ్గరకు వారిని కలుసుకోవడం కొరకు చాలండి. ఏం చేశాడండి? ఎవరిని కలుసుకోవడానికి? ఎవరిని కలుసుకోవడానికి? దేవదూతలను కలుసుకోవడానికి భక్తుడైనటువంటి అబ్రహాము గారు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారు, యథార్థవంతుడైన అబ్రహాం గారు, దేవుని కొరకు ఓపికతో కనిపెట్టిన అబ్రహాం గారు ఎవరిని కలుసుకోవడానికి చెప్పండి? చెప్పాలి ఎవరిని? ఈరోజు సంగమా మీరందరూ కూడా మందిరానికి వచ్చారంటే మీరు ఎవరిని కలుసుకోవడం తెలుసా? పాస్టర్ గారిని కాదు, లేకపోతే ఎవరెవరో చూడడానికి కాదు, లేకపోతే పాస్టర్ గారితో మాట్లాడడానికి కాదు. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యను చూడాలి. స్తోత్రం. యేసయ్యను కలుసుకోవాలి. స్తోత్రం. ఆయన కొరకు ఎలా రావాలట? పరిగెత్తుకుంటూ రావాలట. ఎలా రావాలి? పరిగెత్తుకుంటూ. అంత వయసులో అంత వృద్ధాప్యములో అబ్రహాం అంట పరిగెత్తుకునంట వంగాడంట. ఎలా వంగాడండి? వంగాడంటండి. కొంతమంది తల్లులు మోకాళ్ళు బాధలు ఉన్నప్పటికీ, నడుము బాధలు ఉన్నప్పటికీ, అలాగే పురుషులు కొంతమంది వృద్ధాప్యములు ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో వంగేవారు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రెండో వాళ్ళు వంగన వాళ్ళు కూడా ఉన్నారు. వంగేవాళ్ళు ఉన్నారు, వంగన వారు కూడా ఉన్నారు. అంటే కేవలం వారు ఏమాత్రం కూడా దేవునికి కూడా ఏం పడతలేదు, భయపడతలేదు అన్నమాట. వంగాలి, దేవునికి లొంగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందాక కానిస్టేబుల్ బ్రదర్ పేరు నావాహు, ఇదివరకు ఏడుకొండలో ఆ బ్రదర్ వచ్చాడు. మామూలుగా ఉన్నాడు, అదే డ్యూటీకి వెళ్తే డ్రెస్ వేస్తాడు, గన్న పట్టుకుంటాడు, లాఠీ పట్టుకుంటాడు. ఎందుకని? పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి. వచ్చి ఒకవేళ ఆ శత్రుల్ని యాండ్ షాప్ అని అనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఏమనాలే అమ్మా, ఏమనాలే అంటే తెల్ల చూపించగానే ఏమవుతాడు?
నేను సరెండర్ అయిపోయిన భయపడమన్నమాట, భయపడ్డాడనమాట, లొంగిపోవాలంతే. ఒకవేళ నువ్వు సరెండర్ అవ్వకుండా పరిగెట్టావా ఏం చేస్తాడు? సాతాను సరెండర్ అయిపోతున్నావు, నువ్వు దేవునికి లోబడలేకపోతున్నావు. అబ్రహాము అంత వయసులో వంగాడు, పరిగెత్తాడు, దేవదూతలను కలుసుకున్నాడు. స్తోత్రం. దానివల్ల ఏం కలిగింది తెలుసా? ఏం కలిగింది తెలుసా? తన ఇంటికి, తన కుటుంబానికి సంతోషం కలిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. సమాధానం కలిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా పురుషులు. అంతవరకు సమాధానం లేదు. ఆస్తుంది, బిందు నిండా నీళ్లున్నాయి, బిందులో నీళ్లు అవట్లేదు. బోళంతా ఆహారం ఉంది, ఆహారం ఖర్చు అవ్వట్లేదు. సంతానం లేక నిందలతో అవమానములతో కృంగిపోతున్న సమయంలో పిల్లలు గమనించండి, అబ్రహాము ఇంటికి వచ్చిన దేవదూతల కొరకే అబ్రహాం ఏం చేస్తాను పరిగెత్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు నీలో ఉన్న కృంగిపోయిన తనము, నీలో ఉన్న అసమాధానం పోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ వయస్సును చూడొద్దు, నీ యొక్క అందాన్ని లేక నీకు హోదాను చూడొద్దు, కానీ ప్రభువు కొరకు ఏం చేద్దామంటే కుటుంబాలుగా పరిగెడదాం. ఏం చేద్దాం? పరిగెడదాం. కొంతమంది తల్లిని చూస్తే నాకు చాలా ఆనందం. వాళ్ళు ఆయాసపడుతూ ఒగురుకుంటూ ఏమండి వస్తున్నప్పుడు కూడా ఆ సందులోంచి రాగానే పాట పాడుతూ ఉంటారు, మందిరంకి వచ్చిన తర్వాత స్తుతిస్తూ ఉంటారు. మంచిది. అలాగూ ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకై పరిగెట్టాలి. స్తోత్రం కలుగాక. హల్లెలూయా. తర్వాత మనం ఇదే ఆదికాండంలో మరొక వాక్యాన్ని మనం చూస్తే 24 అధ్యాయం ఒకసారి తీయండి. ఆదికాండం 24 అధ్యాయము 20 వచనం చదవండి. 20 ఒక్కడు త్వరగా గాడిలో తన కడవ కొమ్మరించి తిరిగి సేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆ బావికి వద్దకు పరిగెత్తెను. బావి అనగా నుయ్య మన భాషలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. నుయ్య ఎక్కడుంటుంది అమ్మా? ఊళ్ళో ఉంటుంది, ఊదు చివరి ఉంటుంది, ఇంట్లో కూడా కొంతమందికి ఉంటుంది కదా. ఏమండి ఇప్పుడు బావి లోతుగా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఇప్పుడు బావి వద్దకంట ఈ చిన్నది పరిగెత్తిందంట. స్తోత్రం కలుగాక. చిన్నది ఏం చేసిందంట? పరిగెత్తిందంట. ఎవరి చిన్నది చెప్పాలి? అందరు చెప్పండి ఎవరు? రిబ్కా. ఇది బైబిల్ మీరు చదివే వాళ్ళకి కొద్దిగా అర్థమవుతుంది, వాక్యం విన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక ఏమి చదవకుండా విన్న వాళ్ళకి ఏమి అర్థమవుతుంది. కాబట్టి నేను ఇదంతా చదవాలనుకోండి, అక్కడ ఏం చేయాలంటే పెళ్లి చేయండి ముందు ఏం చేస్తాం? పెళ్ళికి ముందు ఏమేలమ్మా మరి చెప్పవే మొన్నే కదా. స్తోత్రం చెప్పండి గడిగా. రెండు కలిపి చేసేస్తా, గొడవలేదు మరి. స్తోత్రం చెప్పండి. తర్వాత వాళ్ళు బాధపడ్డారు పాపం, ఎప్పుడు పెట్టుకో జీవితంలో, రెండు కలిపి వాళ్ళే పెట్టుకోమండి అన్నారు. పెళ్ళే ప్రధానం. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నేను ఎంత ఎవరించాలో ప్రధానం చేశాను అనుకోండి, ఇప్పుడు మీరు ఉండరు ఇంకా. కాబట్టి త్వరగా ముందుకు వెళ్తున్నాను. బావి వద్దకు పరిగెత్తినటువంటి చిన్నది, ఆ చిన్నది ఎవరు? రిబ్కా. చెప్పండి ఎవరు? రిబ్కా. ఆ చిన్నది మిక్కిలి చక్కనిదంట. చెప్పండి, మిక్కిలి చక్కనిది అంటే అందమైనటువంటిది. స్తోత్రం. సౌందర్యవంతురాలన్నమాట. అంత మాత్రమే కాదండి, ఈ మిక్కిలి చిన్నది సురుకైనటువంటిది. ఎటువంటిది? సురుకైనటువంటిది. స్తోత్రం కలుగాక. ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది చూస్తుంటే యూత్ వాళ్ళని కానీ లేకపోతే యవనస్తులను కానీ అమ్మాయిలైన అబ్బాయిలు కానీ ఎలాగున్నారంటే అబ్బాయి దానికి రివర్స్లో ఉన్నారు. ఇప్పుడు ఒక మనిషిని లెగ్గొట్టాలంటే ఎంతసేపు ఏమండి? అంటే ఇప్పుడు సురుకుకు బదులు ఎలాగున్నారన్నమాట? చెప్పరేంటి మాట్లాడండి. కొన్నిసార్లు తల్లిదండ్రులైన వారికి కూడా అటువంటి సోమరతనం ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలకు కూడా ఏమో తోమరపోతులు అయిపోతారు. అందుకే తల్లిదండ్రులారా, మీరు సురుకుగా ఉండటం వల్ల మీ కుటుంబానికి గొప్ప భాగ్యం. స్తోత్రం. వాక్యంలో ఉంది, సురుకుగా ఉండుట
గొప్ప భాగ్యం. స్తోత్రం కలుగాక. ఏమండి, సురుకుతనం కలిగి ఉండాలి. ఏదో కేవలం 1 రోజు 2 రోజులు కాదు, నువ్వు బ్రతికినంత కాలము కూడా నీ పనులోను, నీ యొక్క రోజు అనుదినం ఉండే దాంట్లోనూ ఏం చేయాలంటే చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. స్తోత్రం కలుగాక. అర్థమైంది? ఇప్పుడు వ్యాపారం వెళ్తున్నావు, ఉద్యోగానికి వెళ్తున్నావు, పనికి వెళ్తున్నావు, చదువుకి వెళ్తున్నావు. ఏమండి, అన్ని విషయాల్లో కూడా ఎవరు చేసే పనిలో వారు, సేవ చేస్తున్న సేవకులు నేనైనా, ఏమండి ప్రతి విషయంలో కూడా మన యొక్క వ్యక్తిగత పనిలోను, అనుదిన పనిలోను, అనుదినము కూడా చురుకుగా ఉండాలి. స్తోత్రం. సోమరపోతు వలె ఉండకూడదు, నిద్రపోతు వలె ఉండకూడదు. వాక్యం చెప్తున్న మాట తెలుసా? సోమరపోతులకు నిద్రపోతుల కంట దేని సాదృశ్యం అంటే చిరిగిపోయినటువంటి బట్టలకు సాదృశ్యం, చింపురి గుడ్లకు సాదృశ్యం. చింపురి గుడ్డను ఎవరు వేసుకోరు కదా. దేవుని సంగతిలో గమనించండి, అది పెంట మీదకి వెళ్తుంది కాబట్టి మనం పెంట మీదకు ఉన్నవారం కాదు, ప్రభు రాజ్యంలో ఉన్నవారము. స్తోత్రం కలుగాక. అర్థమైందా? ఆ యొక్క మనము వేసుకునే వస్త్రాల విషయంలో కూడా ఒక చక్కటి మంచి ఆ యొక్క దేవునికి విలువైనటువంటిది, కనీసం మొదటి వారమైన ప్రభు కొరకు ఒక చక్కటి తెల్లటి వస్త్రము మనం ధరించుకోవాలి. ఎంతకాలం చెప్పం, ఎంతకాలం నేర్చుకుంటారు? ఆ తెల్లటి వస్త్రం వేసుకున్న వారిని చూసి ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? వీళ్ళు అడుగుతారంట, ఇంత తెల్లటి వస్త్రం ధరించారు, వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అక్కడ వాక్యం ఏమని తెలుసా? వీరు మహాశ్రమలోంచి వచ్చారంట. ఎవరో ఈ తెల్లటి వస్త్రములు వేసుకున్న వారు అందరి గురించి మహాశ్రమలోంచి వచ్చారు. కాబట్టి మనకున్న శ్రమలు లేవంటలేదు, అనేక శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలన్నింటిలోంచి కూడా ప్రభు కొరకు పరిగెత్తే వారికి ఉందాం. చెప్పండి గట్టిగా, పరిగెత్తే వారికి ఉందాం. ఈ చిన్నది పరిగెత్తింది, బావి ఎత్తుకు పరిగెట్టింది. ఎందుకోసం ఈ చిన్నది పరిగెట్టిందంటే ఆ యొక్క నీళ్లు సేదటానికి, బావిలోంచి నీళ్లు ఇవ్వటానికి. ఒక మనుషుడికా, 2 ముగ్గురికా కాదండి, మనుషులతో పాటు వారు ప్రయాణం వచ్చారు. ఒంటెలు తీసుకొచ్చారు. ఒంటె తాగే నీళ్లు చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది. కొన్ని 1 లీటరా, 2 లీటర్లా చెప్పండి, మర్చిపోయాను నేనైతే. ఇన్నెను ఉంటుంది అన్నమాట. ఎంత చాలా నీళ్లు తాగుతుంది, ఒకేసారి తాగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనమైతే ఇప్పుడైతే గడకడగా వేసుకోకపోతే మాత్రం గొంతు రాదు మనకి, అర్థమైందా? కానీ అదైతేనంట ఎక్కువ నీళ్లు తాగుతుంది, చాలా ఎక్కువ రోజులు కూడా ఆ నీటితో నిల్వ చేసుకుంటూ ఉంటుంది. అటువంటి ఒంటెలు తాగటానికి నీళ్లు, మనుషులు తాగటానికి నీళ్ళంట ఈ చిన్నదంట ఎక్కడికి వచ్చిందంటే బావి వద్దకు పరిగెత్తుకొచ్చింది. అసలు మనం ఆ చిన్నదాని గురించి వెళ్ళే ముందు ఆ యొక్క అబ్రహాం గారి గురించి ఒకసారి మనం వెళదాం. 24వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములో యెహోవా అబ్రహామును, స్తోత్రం చెప్పండి గట్టిగా, చూసారా? యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎలాగా? అన్ని విషయములో కూడా, ప్రతి విషయములో కూడా. ఎంత వయసు అంటే ఆయనకి? బహుకాలము గడిచిన వృద్ధుడు, వృద్ధాప్యములోకి వచ్చేసాడు. అప్పటికే వృద్ధాప్యములోనే దేవుడు పిల్లనిచ్చాడు, అబ్బాయిని ఇచ్చాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి సంబంధం కోసం, దేనికోసం? సంబంధం కోసం, పెళ్ళి కూతురు కోసం. తన కుమారుడైనటువంటి ఇస్సాకు గారికి పెళ్లి కూతురు కావాలి కాబట్టి పెళ్లి కూతురు కొరకు పిల్లలు గమనించండి, పెద్ద దాసుని పంపించాడు. ఎవరా పెద్ద దాసు తెలుసా? ఎలియాజరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యం చేత అర్థమవుతుంది మీకు. అందుకని వాక్యం చదివేవాళ్ళు, వినేవాళ్ళు అయినా ఉంటే ఈ మాట చెప్పగానే కొద్దిగా అర్థం చేసుకుంటారు. ఇక అది వినకపోయిన వాళ్ళు, అది చదవని వాళ్ళు కూడా ఏం అర్థం కాదు. ఎందుకంటే ఇదంతా చదివించే సమయం ఉండదు కాబట్టి. చూడండి, ఇంకో మాట చెప్పాడు, ఎవరు పడితే వాళ్ళు వద్దయ్యా, ఏది పడితే అది వద్దయ్యా, ఇదిగో నా స్వజనుల నుండే అంటాడు అక్కడ 7వ వచనంలో. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశముడి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదని ప్రమాణం చేస్తున్న నాతో చెప్పిన పరలోక దేవుడగు యెహోవా తన దూతలను ముందుగా పంపును. దేవునికి స్తోత్రం. అంటే అర్థం తెలుసా? దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి. 12వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు, నేను చూపించు దేశములకు నువ్వు వెళ్ళు.
నేను పాలు తేళ్లు ప్రవహించు ఆ కాలం నీకు ఇస్తాను. అయితే దేవుని వాగ్దాన ప్రకారముగా అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా ఒక వాగ్దానం సంబంధించినటువంటి కుటుంబం కావాలి, కానీ ఏది పడితే అది సంబంధం అందుకోవడానికి ఏమాత్రం కూడా అంగీకారం లేదు. కాబట్టే వాగ్దానముతో సంబంధించినటువంటి ఆ వాగ్దానం యొక్క పిలుపుని బట్టి పిల్లలు గమనించండి, తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి సంబంధం ఏర్పాటు చేస్తున్నప్పుడు ముందుగా వారు చెప్పారు. వారు చెప్పిన ప్రకారంగానే, ఆ చెప్పిన విధానముగానే, ఆ చెప్పినటువంటి ఆ యొక్క రూపం ప్రకారంగానే ఆ చిన్నది వారికి ఎదురవటం, ఆ చిన్నదానితో ఈ పెద్దదాసుడు ఈ పనివారు మాట్లాడడం, ఇదంతా కూడా దేవుని సంకల్పము. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని సంకల్పము. దేవుని సంకల్పము లేకుండా, దేవుని చిత్తము లేకుండా, అందుకని ఇందాక కీర్తన మనం చదివాం, దేవా నీ చిత్తము నెరవేర్చుడా నాకు సంతోషము. దేవుని స్తోత్రం. నీ చిత్తం నెరవేర్చుడా నాకు సంతోషం. గమనించండి, నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటే నీకు దుఃఖం కలుగుతుంది. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్స్తే నీకు సంతోషం కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది. ఆలోచించారా? ఇక్కడ అబ్రహాము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఎందుకో తెలుసా, దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన ప్రకారముగా పిల్ల గమనించండి, ఆ మిక్కిలి చక్కనటువంటి ఆ చిన్నదంట ఆమె కన్యకగా ఉంది. ఆమె ఏ పురుషుని కూడా కూడలేదు. ఆమె ఆ బావిలోకి దిగి కడవను నీళ్లతో నింపుకుని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొని పరిగెత్తెను. దేవునికి స్తోత్రం కలుగాక. చూసారా, పరిగెత్తారు. ఈమె కూడా పరిగెత్తింది, బావి అద్దకు పరిగెత్తింది. ఇంకో విషయం చెప్తానండి, బావి అద్దకు ఈమె పరిగెత్తింది. యోహాను సువార్తలో ఒక స్త్రీ ఉంది, ఆమె చేసేదా బావి అద్దు నుండే పరిగెత్తింది ఊళ్ళోకి. చెప్పండి ఎవరావిడ? వెరీ గుడ్. అది అలా చెప్పాలి వాక్యం. ఈమె బావి అద్దుకు పరిగెత్తింది, కానీ ఆ స్త్రీ ఏం చేస్తే తెలుసా, బావి అద్దు నుండే పరిగెత్తింది. స్తోత్రం కలుగాక. ఎవరా స్త్రీ చెప్పండి? సమరయ స్త్రీ. బావి అద్దు ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. స్తోత్రం కలుగాక. యేసు ప్రభుతో కలిసింది, యేసు ప్రభుతో మాట్లాడింది, యేసు ప్రభుతో సంభాషణ చేసింది. ఇదంతా అయిన తర్వాత ప్రభు చెప్పినటువంటి ప్రకారముగా ఆమె బావి వద్ద, అనగా నుయ్య వద్ద తన కొండను విడిచిపెట్టి, తన పాపమును విడిచిపెట్టి, తన శాపమును విడిచిపెట్టి, తన అపరాధాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది పరిగెత్తి తెలుసా? ఊరిలోనికి వెళుతుంది. సంగమా, నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. అప్పుడు ఊరిలో వాళ్ళు చూసి నీ యొద్దకు వస్తారు. స్తోత్రం కలుగాక. ఫలానా వ్యక్తి అంట ఎంత మంచి విశ్వాసం, ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయట. ఆమె పాట పాడితే, ఆమె వాక్యం చదివితే, ఆమె సాక్ష్యం చెబితే, ఆయన ప్రార్థన చేస్తే, సహోదరుడు ప్రార్థన చేస్తే. ఆలోచించరా, ఇటువంటి సాక్ష్యము మనం కలిగి ఉన్నప్పుడు పిల్లరా నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదురుగాక. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి దీని ద్వారా ఈ యొక్క 20 వచనంలో మళ్ళా చూద్దాం. 20 వచనం, త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి యొద్దకు పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలకు కూడా నీళ్లు పోసెను. ఆ మనుష్యుడు ఆమెను తేరు చూసి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలనని ఊరకుండెను. ఒంటెలు తాగుటైన తరువాత ఆ మనుష్యులు ఆ 6 తులముల ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మెను. ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారపు కడీలను తీసి, నీవెవరు కుమార్తెవో దయచేసి నాతో చెప్పుము, ఈ నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చెట్టుకు స్థలం ఉన్నదా అని అడిగాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీ అయితే ఏమని తెలుసా, రండి. తండ్రి పరిగి వెళ్ళింది, ఈ వార్త చెప్పింది. గమనించండి పిల్ల, చెప్పగానే ఏమండి మా యొద్ద బోళంతో స్థలం ఉంది, మీ పశువులకు మీ యొక్క ఒంటెలకు అన్నిటికీ మేము స్థలము ఇస్తాము, మీరు కూడా ఉండటానికి కూడా స్థలమేమో ఇస్తాం. చూసారా, మంచి పని చేయటానికి ఈ చిన్నది ఏం చేసి చెప్పండి, పరిగెత్తింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి సహోదరి, నువ్వే పని చేయడానికి పరిగెడుతున్నావు? చెడు పని చేయడానికి పరిగెడుతున్నావా? ఏమండి,
నీళ్లు మనుషులు కడిగితే మనుషులే కాదు, వాటితో మనుషులతో పాటు వచ్చినటువంటి ఒంటెలకు కూడా నీళ్లు పోసే ఓర్పు సహనం ఉన్నటువంటి స్త్రీ స్తోత్రం కలగాలి. సహనం కలిగిన స్త్రీ. కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు గమనించండి, మంచినీళ్ళు అడిగితే కొన్ని స్థలాల్లో మజ్జిగ కూడా ఇస్తూ ఉంటారు. అవునా కదా? ఎందుకో తెలుసా దేని వారు ఏమండి, అయ్యో మాకు ఇచ్చినది మేము ఎవరిలోకి ఇస్తే అది దేవుని యొక్క చిత్తము నెరవేర్చిన వారు అవుతామని వాక్యము నమ్మిన వారు. దేవునికి స్తోత్రం కలగాక. అయ్యో వచ్చారు, ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోయారు, ఏదైనా తీసుకోండి, కనీసం మంచినీళ్ళైనా తాగండి. చూసారా దేవులారా, ఈ స్త్రీ పరిగెత్తిన పరుగు మంచి పని కొరకు పరిగెట్టింది. స్తోత్రం కలగాక. అర్థమైందండి? ఏదో వాళ్ళకి ఇస్తున్నానని విసుకోలేదు, నేను ఎక్కడ నూతులోంచి తోడాలి, నాకు ఓపిక ఎక్కడది, బిందులతో ఎప్పటికీ కడవతో ఎప్పటికీ అని విసుకోలేదు, చిరాకు పడలేదు. ఆమె మంచి మనసుతో చేసింది కనుక దేవుడు ఏం చేసి తెలుసా, మంచి కార్యము ఆ ఇంట్లోనే దేవుడు జరిగించాడు. చప్పల కొట్టడం గట్టిగా ప్రైజ్ ది లార్డ్. మంచి దేవుడు మన దేవుడు. నువ్వు మంచి పని చేస్తే ఇంకా దేవుడు మంచి పని చేయాలని ఆశపడతాడు. కాబట్టి ఒకవేళ కొన్నిసార్లు చెడు పని చేస్తున్నావా, అయినా కానీ నిన్ను ఆయన చెడిపోయట్లేదు, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు మారాలని, నువ్వు మార్పు చెందాలని నీ యొద్దకు వచ్చి ఆయన ఇదిగో హృదయం అనే తలుపు ఎత్త నిన్ను తట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం కలగా. తట్టుచున్నాడు ఆయన స్వరమిని తలుపు తీస్తావేమని, లోబడతావేమని, ఆయన యొద్దకు పరిగెత్తుకుని వస్తావేమో, మంచి పని చేస్తావేమో, మంచి క్రియ చేస్తావేమో, మంచి ఆ యొక్క ఉపకారం చేస్తావేమో అని దేవుడు ఆశపడుతున్నాడు. కొన్నిసార్లు మనం ఉపకారం చేసిన వాళ్ళకి కూడా ఏం చేస్తున్నాం, అపకారం. కానీ దేవుడు చెప్పండి, యెహోవా అందరికీ ఉపకారి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఆయన ఉపకారము మన ఎడల ఉన్నది కాబట్టి మనం ఇంకా ఈ రోజు వరకు కూడా ఈ రీతిగా కృప పొందిన వారుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలగాక. ఆయన కృప వల్ల మాత్రమే. అందుకనే 136 కీర్తన అంటాడు కదా, ఆయన కృప నిరంతరము. ఎప్పుడు చెప్పండి, ఆయన కృప నిరంతరము, ఆయన కృప నిరంతరము ఉండునుగాక. దేవునికి స్తోత్రం కలగాక. పిల్లారా గమనించండి. సరే, ఈ ఎలియాజరు గారు, ఈ పెద్ద దాసుడు ఇంటికి వెళ్ళారండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మనం చూడండి. ఇదే 24వ అధ్యాయము పిల్లారా. 24వ అధ్యాయంలో చూస్తే 31వ వచనం అంటారు చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటున్నారు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వారలారా లోపలికి రండి, మీరు బయట నిలవనేలా. దేవునికి స్తోత్రం. ఇల్లును ఒంటెలను స్థలమును సిద్ధము చేయించదని అనెను. దేవునికి స్తోత్రం. చూసారా ఎంత అద్భుతమైనటువంటి స్వాగతం అండి, ఎంత ప్రేమ అండి. ఏమండి ఇక అంటున్నాడు లాబాను, యెహోవా వలన ఆశ్రయించబడిన వారలారా. స్తోత్రం కలిగిన గాక. చూసారా, ప్రభు కొరకు వారు పరిగెట్టారో, వారు పరిగెత్తిన ప్రయత్నంలో, వారు చేస్తున్న పనిలో ప్రభువు కృప చూపించాడు. ఆ కృపగల దేవుని గొప్ప దీవెన ఎటువంటిదంటే యెహోవా చేత ఆశ్రయించబడడం. పైన ఒక మాట చూడండి, 26వ వచనం కూడా చదవండి ఒకసారి. 26. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుడైన దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానుడికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగా యెహోవా నా యజమానుడికి బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఆ మాటలు తన తల్లి ఇంటి వారికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, నీ తల్లికి పరిగెత్తి ఏ విషయాలు చెప్తున్నావు, నీ భర్తకు పరిగెత్తి ఏ విషయాలు చెప్తున్నావు? నువ్వు నిజంగా మంచి విషయాలు చెబితే మంచి దేవుడు ఇంకా మంచి చేస్తాడు. దేవుని స్తోత్రం. చెడ్డ విషయాలు చెప్తున్నావా? ఏమండి, పాపం కొరకు పరిగెడుతున్నా నీ పాదాలు, లోకం కొరకు పరిగెడుతున్నాయా? దేవుని యొక్క వాక్యములు చెప్తుంది కదా, ఇదిగో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయవద్దు. పాపం అనే సంఖ్యలో ఉన్నావేమో, ఆ సంఖ్యలు విడిపించుకుని ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ రా. దేవునికి స్తోత్రం. నీకు నిజమైనటువంటి శాంతి దొరుకుతుంది, నిజమైన ప్రేమ దొరుకుతుంది. నువ్వు ఆడవైపు ఏడవై పరిగెట్టావా, నీ ప్రేమలో మోసపోతావు. ప్రేమ కాదు అది, డబ్బును చూసి ప్రేమించే ప్రేమ, లేకపోతే ధనాన్ని చూసి ప్రేమించే ప్రేమ ఈ ప్రేమలో.
స్వార్థాన్ని చూసి, లాభాన్ని చూసి. కానీ నా ప్రభు ఏది కోరుకోలేదు. నువ్వు కావాలనుకోడు ఆయన. స్తోత్ర. స్వార్థమేమీ లేకుండా, ఫలితమేమి, లాభమేమి ఆశించకుండా ప్రేమించిన ప్రేమ ఏదైనా ఈ భూమి మీద ఉందంటే ఆ ప్రభుదే తప్ప మనుషులది ఎవరిది కాదో. స్తోత్రం చెప్పగలగా. సిలువలో వేలాడుచున్న యేసు నిన్ను ప్రేమించాడు. నీ కొరకు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎన్నోసార్లు పడిపోతున్నప్పుడు నిన్ను పట్టుకుని, అమ్మా బాబు, సిలువను మోస్తూ కూడా ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? అమ్మలారా, నా కోసం కాదు, మీకోసము, మీ పిల్లల కోసం. ఎంత ప్రేమ చూడండి పిల్లరా. యవ్వనం ఉందని నువ్వు ఎగురుచున్నావా? వయసు ఉందని విర్రవీగుతున్నావా? నీ వయసు, నీ యవ్వనము నిన్ను పరలోక రాజ్యం చేర్చలేవు. యేసు చెంత నిజమైన శాంతి, సమాధానం, ప్రేమ ఉన్నది. స్తోత్రం. ఆ ప్రేమ గల దేవుడు అంటున్నాడు కదా, నా యొద్దకు పరిగెత్తుకురా. ఏమన్నాడు? నా యొద్దకు పరిగెత్తుకుంటురా. నా యొద్దకు వస్తే నిన్ను విడిచిపెట్టను, నా యొద్దకు వస్తే నిన్ను మర్చిపోను. ఇక్కడ అంటాడు పిల్లలు, గమనించండి. అక్కడ అబ్రహాము గారి యొక్క యజమానుడు చక్కటి మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నా యజమానుడు తన కృపను, తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగా యెహోవా నా యజమానుని బంధువులకు ఇంటికి నన్ను నడిపించు. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి, స్తోత్రం చెప్పండి, బావి వద్దకు పరిగెత్తింది, నీళ్ళిచ్చింది, సమృద్ధిగా పెట్టింది, నీళ్లు తోడింది, కడవ పట్టుకుంది, కడవలోంచి నీళ్లు ఒంట్లకి ఇచ్చింది, మనుషులకి ఇచ్చింది, అందరికి ఇచ్చిన తర్వాత ఈ వార్త మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? తండ్రి ఇంటికి పరిగెత్తుకుని వెళ్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం పరిగెట్టే పరుగు ఎక్కడికి? పాపంలో పరిగెడుతున్నావా? చీకట్లో పరిగెడుతున్నావా? సినిమాలకు పరిగెడుతున్నావా? లేక లోకంలో పరిగెడుతున్నావా? అక్కడికి పరిగెడటం వల్ల ప్రతిఫలము లేదు. నువ్వు పాపములో పరిగెడటం వల్ల నరకానికి పోతావు. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న సమయంలో నీ పరుగు ఎక్కడికి పరిగెడుతున్నావు? ఈ చిన్నది పరిగెత్తింది కనుకనే అక్కడ అద్భుతం జరిగింది. ఆమెకి చక్కటి భర్తను దేవుడు ఇచ్చాడు. ఎవరైనా చెప్పండి, ఎవరైనా? ఇస్సాకారుగా అర్థం ఏంటి? నవ్వు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తన జీవితంలో నవ్వు, తన జీవితంలో సంతోషము, తన జీవితంలో ఆనందము, తన జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదము దేవుడు ఆ చిన్నదానికి అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. మిక్కిలి చక్కన చిన్నది కన్యక. ఆమె తన కన్యకత్వాన్ని కాపాడుకుంది. లోకం వరకు పరిగెట్టలేదు, తన జీవితాన్ని పాడు చేసుకోలేదు, తన యొక్క కన్యకత్వాన్ని ఎవరికి అందించలేదు. కానీ తన కన్యకత్వాన్ని కాపాడుకుని ప్రభు కొరకు నిలబడింది. కాబట్టి ప్రభు ఇప్పుడు ఏం చేశాడు? మంచి సంబంధాన్ని తీసుకొచ్చాడు. స్తోత్రం. అద్భుతమైనటువంటి కుటుంబం. ఏ కుటుంబం అది? అబ్రహాం గారి కుటుంబంలోకి వెళ్ళింది ఈ స్త్రీ. బహు ఆస్తి ఉంది. ఈనాడు ఏం చేస్తున్నారంటే ముందు గుణం చూడలేదండి, ఆస్తిని చూస్తున్నారు. అందుకనే ఇంకో విషయం ఏంటంటే ఏమండి, పెళ్ళైన తర్వాత ప్రేమించలేదండి, పెళ్ళికి ముందే ప్రేమించాడు. కాబట్టి పెళ్ళైన తర్వాత ఏమవుతుందంటే, బైబిల్ చెప్తున్న మాట తెలుసా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ముందు ప్రేమించడం కాదు, భార్య అయిన తర్వాత భార్యని ఏం చేయాలంట? భర్త అయిన తర్వాత భర్తని భార్య ఏం చేయాలంట? స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ ఈనాడు అనేక కుటుంబాలు ఏం చేస్తే చెప్పండి, ముందు ప్రేమ, లవ్ 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 6 నెలల్లో సంవత్సరమో ప్రేమించేసుకున్న తర్వాత పెళ్ళైన తర్వాత అంటున్నారు గుదిబండ అండి. ఏ బండ అంట? మనొక ఆయన అంటున్నాడు, ఈవిడండి ఎటువంటి అన్నారండి, సెల్ ఫోన్ పైన ఉన్నట్టు టచ్ లాంటిదండి అన్నాడు. వాళ్ళ ఆవిడ గురించి ఏంటంట? టచ్ లాంటి అంటే ఏంటి? టచ్ అవుతూ పాపం ఏమవుద్ది చెప్పరేటండి, తెల్దా మీకు? రీళ్ళు ఎత్తారు కదా, టచ్ అవుతాం ఏమైపోద్ది. అలాగే ఏదైనా అంటే పాపం మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అర్థమైందా? ఇప్పుడు పరిస్థితి ఎందుకనే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు ప్రేమించు. స్తోత్రం కలగాక. ఆ ప్రేమ మోసంతో ఉండకూడదు. నిజంగా కొందరు ఉన్నారు ప్రేమించి అదే రీతిగా ఇప్పటికీ వాళ్ళు ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. స్తోత్రం చెప్పగలిగా వారిని దేవుడు దీవించిన గాక. అయితే కొందరు చేసే పని ఏంటంటే ఇప్పుడు గమనించండి, వారు లోకం కొరకు, వాటిల కొరకు, వీటి కొరకు, వాళ్ళంక పరిగెట్టి చివరికి ఎక్కడ పడిపోతారంటే భయంకరటువంటి శాప సంబంధమైనటువంటి కుటుంబాల్లో పడిపోతారు. కానీ
ఈ రెబెకా మిక్కిలి చక్కనటి చిన్నది ఏ కుటుంబంలోకి వచ్చింది చెప్పండి? అబ్రహాం గారి కుటుంబంలోకి వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అక్కడ ఏంటి ఆ లాబాను గారు ఈ యొక్క తండ్రి అయినటువంటి రెబెకా యొక్క తండ్రి బెతూయేలుతో ఒక మాట అన్నాడు చూడండి. 50 వచ్చి అంటాడు, లాబాను బెతూయేలును 50 వచ్చును 24:50, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. స్తోత్రం. అర్థమైందా? ఈ చిన్నది పరిగెత్తిన పరుగు మొట్టమొదటిగా మనం చూస్తే బావి వద్దకు పరిగెత్తి బావి వద్ద నీళ్లు తీసుకొని అందరికీ ఇచ్చింది, ఒంట్లకు కూడా ఇచ్చింది. అదే పరుగు మరలా ఎక్కడ పరిగెట్టింది? ఇంటికి పరిగెట్టి, తండ్రి ఇంటికి పరిగెట్టింది. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు తల్లిదండ్రుల కంటే ముందు ఎవరి దగ్గరకో పరిగెడతా ఉంటాం, ఎక్కడెక్కడో వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఏమండి, ఏదైనా కార్యం జరిగినప్పుడు, ఏదైనా మేలు జరిగినప్పుడు మొట్టమొదటి చెప్పాల్సింది ఏంటిదా? నీ తండ్రి అయిన దేవునికి నువ్వు ఏం చేయాలంటే చెప్పాలి. స్తోత్రం చెప్పండి కదా. నిజంగా కృతజ్ఞత ఎవరికి చెల్లించాలంటే దేవునికి నువ్వు మొదటగా కృతజ్ఞత చెల్లించాలి. దేవా, నేను అనుకున్న పని నువ్వు జరిగించావు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఆ తర్వాత నీ కొరకు ప్రార్థన చేసినటువంటి దైవ సేవకులు, ఆత్మీయ తండ్రికి, ఆ తర్వాత నీ తల్లిదండ్రులకు, నిన్ను ప్రేమించే వారికి, నీ క్షేమం కోరే వాళ్ళకి. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఏదో ఫ్రెండ్ అంట, ఏదో స్నేహితురాలంట, వాళ్ళకి వాళ్ళకి చెప్పుకుంటాం. కొన్నిసార్లు కాదండి, బైబిల్ అలా చెప్పట్లేదండి. ఈ స్త్రీ పరిగెత్తిందంటే ముందు తండ్రి ఇంటికి వెళ్ళింది. దేవునికి స్తోత్రములు గాక. అర్థమైందా? కొన్నిసార్లు ఇంట్లో ఉన్న గుట్టు ఏంటి బయట పెడతా ఉంటారు కొంతమంది ఇంట్లో వాళ్ళే. అందుకనే ఇప్పుడు ఆ ఇల్లు లేక ఆ కుటుంబం, ఆ సంసారం ఎలాగైపోయిందంటే పిల్లలు గమనించండి, కుక్కలి చింపేసిన ఇస్తరాకులాగా అయిపోయింది. గుట్టంతా బయటికి వెళ్ళిపోయింది. అందుకని అనేక సార్లు చెప్తూ ఉంటాను, సంఘానికి ఒక కట్టుబాటు, ఇంటికి ఒక గుట్టు, పొలానికి ఒక గట్టు. దేవునికి స్తోత్రం లేదు. పొలానికి గట్టు లేకపోయినా ప్రమాదమే, ఇంట్లో గుట్టు లేకపోయినా ప్రమాదమే. సంఘానికి ఒక క్రమం లేకపోతే కూడా నిజమే. ఈ మధ్యకాలం నేను వరుసగా మీటింగ్ వెళ్ళాను కదా, ఆ మీటింగ్లకు వెళ్తే కొన్ని సంఘాలను నేను చూస్తున్నాను. ఎలాగోనే తెలుసా, కూర్చుని పాటలు పాడేస్తున్నారు. పాటలు పాడిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు లాగేసుకున్నారు మైకు. ఇక 7 గంటలు ప్రారంభించిన పాటలు 9 గంటల వరకు పాడుతానున్నారు. ఈలోపు 9 గంటలకు ఒక ఆవిడ వచ్చింది. పాస్టర్ గారు లేచి ఆరాధన చేసుకుందాం అనగానే నేను పాటమే అంటుంది ఆవిడ. నాకు మతి లేదు అసలు నేను చర్చిలో ఉన్నానా లేకపోతే బయట ఉన్నా, ఈదులో మాట్లాడతారు చూడండి. నిజమే, పాట పాలి. ఎప్పుడు రావాలి నువ్వు చెప్పండి? ఇంకా కొన్ని లేట్ అయింది, ఒక అరగంట. ఎప్పుడు రావాలి? 7:30, ఇంకా 8. తర్వాత నువ్వు పాట పాడాలనుకున్నావు కదా, ముందే రావాలి. ఎప్పుడు వచ్చింది? స్తుతి ఆరాధన చేసిన తర్వాత, వాక్యం చదివిన తర్వాత, అప్పుడు దేవ సేవకులు వాక్యం ఇచ్చిన తర్వాత ఎంత టైం పడుతుంది? అప్పుడు ముగించినప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఏమంటారు తెలుసా? ఇంకా ముగించలేదు, ఎవరిని పిలిచాడైనా ఏం చెప్పారటమ్మా. ఈవెన్ మొన్న సైతం కూడా మంగళవారం వెళ్ళినప్పుడు దేవుని మహాకృప ఏంటంటే, ఏ స్థలంలోకి వెళ్ళినా దేవుడు తన యొక్క విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలగాలి. నేను అదే ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను వెళుతున్నాను, నాకంటే ముందుగా నువ్వు నాతో ఉండి, నాకు తోడుగా ఉండి నాతో మాట్లాడు. నా వెనుక సంఘం ప్రార్థన చేస్తున్నారు, ఇదిగో నేను ఇక్కడికి వచ్చాను ప్రభు అని. మనం మంగళవారం రాత్రి కూడా వాక్యం చెప్తాకి వెళ్ళినప్పుడు 1st వార్డు, నడదోలికి 1st వార్డు, లింగంపల్లి, అక్కడ వాక్యం చెప్తాకి వెళ్ళినప్పుడు పిల్లారా వాళ్ళు ఏమన్నా తెలుసా, పగల్లేవు కూటలు వాళ్ళకి, రాత్రులే. ఏంటి వాళ్ళు వస్తారు, మరి ఏం చేస్తారు పాస్టర్ గారు? వాళ్ళు రానప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఆ రాత్రి వెళ్ళి వాక్యం చెప్తే వాళ్ళు అన్న మాట లేదా, చివరి రోజు బుధవారం నాడు నాది కాదు ఇంకొక అయింది, అయినా కానీ గౌరవపట్నం నుంచి ఎవరు వస్తారా, అయినా కానీ వాళ్ళు అన్న మాట ఏంటంటే, రేపు పగల కూడా ఆ పాస్టర్ గారిని పిలవండి, మాకు వాక్యం ఇంకా కావాలి. స్తోత్రములు కాక. 10:30 ఇచ్చారని టైం, 10:30కి ముగించాను నేను. 9 గంటలకు నాకు ఇచ్చారు, 10:30 చెప్పాను. అయినా కానీ ఇంకా వాక్యము కావాలి. ఎందుకంటే క్రమము కలిగి మనం బ్రతకాలి. స్తోత్రంగా కాదు. ఈనాడు క్రమము లేనటువంటి సంఘాలు ఇంకా మనం నేర్చుకోలేకపోతున్నాం. కొన్నిసార్లు మనలో కూడా కొన్నిసార్లు ఆ విధేయతలు ఉంటున్నాయి. మనలో కూడా ఆ యొక్క దిద్దుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. దిద్దుకుందాం. స్తోత్రం కలుగాక. మార్చుకుందాం.
ప్రభు కొరకు పరిగెడదాం. ఎప్పుడు వెళ్ళినా పర్లేదు అనుకోవద్దు. అసలు నీకు మనసు రావాలి. స్తోత్రం కలుగాక. ఏం రావాలి? మనసు రావాలి. మనసు ఉంటే ఏం చేస్తా తెలుసా? మార్గం దొరుకుతుంది కదా, పరిగెత్తుకుంటూ వస్తావు. స్తోత్రం కలుగా. కానీ కొంతమంది రావాలని ఉంటుంది, కానీ ఎందుకో నిర్లక్ష్యం, ఎందుకో అలక్ష్యం, ఎందుకో 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 ఎందుకో. ఇక్కడ ఇలా అన్న మాట ఏంటో తెలుసా? ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఏంటి ఆరాధన అనగా ఏంటి? దేవుని కార్యం ఇది. ఆరాధన అనగా ఏంటి తెలుసా? దేవుని స్తుతించడానికి మనము కూడుకున్నటువంటి గొప్ప దేవాలయము. దేవునికి స్తోత్రం కలుగాక. పరిశుద్ధ ఆలయాన్ని నిర్లక్ష్యం చేయకు. దేవుని సన్నిధిని దొంగిలించవద్దు. ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ వచ్చావో ప్రతిఫలము పొందుకుంటావు. నిన్న మనం మాట పెట్టాను, కష్టపడేవాడినంట దేవుడు ఎప్పుడూ ఇష్టపడతాడట. చెప్పండి, కష్టపడేవాడిని. అది ఒకవేళ చిన్నపిల్లైనా, అమ్మ యవనస్తులు చదువులో కష్టపడుతున్నావా, దేవుడు ఇష్టపడి నిన్ను ముందుకు నడిపిస్తాడు. వ్యాపారంలో ఇష్టపడుతున్నావా, దేవుడు కష్టపడినటువంటి దాన్ని వృధా చేయుడు. ఉద్యోగంలో కష్టపడుతున్నావా, కష్టపడిన దాన్ని దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. అర్థమైందండి? కష్టపడే తత్వం, దేవుని కొరకు ఒక ప్రతిష్ఠించుకునే తత్వం కలిగి ఉండాలి. దేవుని కొరకు ఒక తీర్మానం మనం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి. అంతేగాని సోమరపోతు వాళ్ళు ఉంటే, నిర్లక్ష్యంతో ఉంటే లేనిపోయిన దరిద్రాన్ని తెచ్చుకుంటావు. అంటారు అప్పుడప్పుడు. చూడండి, దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నామండి, దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నామండి అంటారు కదా. నిజమే, కొన్నిసార్లు దరిద్రతని ఏదో పరిగెత్తుకుంటూ వస్తుంది. అర్థమైందా? ఆ దరిద్రాన్ని నువ్వు ఉంచుకోకూడదు. ఆ దరిద్రం తొలగిపోవాలంటే నువ్వు దేవుని ఎద్దుకు పరిగెత్తుకుంటూ రావాలి. స్తోత్రం కలుగాక. అర్థమైందా? ఇంకొక ఆయన గురించి చూద్దాం. చూడండి, పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక వ్యక్తి. ఇప్పుడు ఫస్ట్ చెప్పింది పరిగెత్తుకుంటూ ఆ స్త్రీ వెళ్ళటం వల్ల ఆ కుటుంబానికి ఏం కలిగింది? ప్రతిఫలము కలిగింది, బహుమానం కలిగింది, శుభకార్యం జరిగింది, ఘనకార్యం జరిగింది. ఏమండి? తన యొక్క పేరు పరిశుద్ధ గ్రంథములో లెక్కించబడింది. అంత మాత్రమే కాదు, ఈ పెళ్లి కుమారుడుగా వచ్చినటువంటి ఇస్సాకు గారు ఏం చేసేవాడు తెలుసా? అంటే క్రమక్రమముగా వృద్ధి పొందాడు. ఎలాగా చెప్పండి? క్రమక్రమముగా వృద్ధి పొందాడు. పిల్లారా, నీ వ్యాపారంలో అయినా, నీ ఉద్యోగంలో అయినా, నీ చేతి పనులో అయినా, నీ కూలి పనులోనైనా, నీ చదువులోనైనా నువ్వు క్రమముగా వృద్ధి పొందాలంటే నువ్వేం చేద్దామంట? ప్రభు కొరకు పరిగెత్తుకుంటూ రావాలి. స్తోత్రం. అందుకని 100వ కీర్తన మనం అంటాం. చూడండి ఒకసారి, 100వ కీర్తన 2వ వచనం అనుకుంటా అంటాడు. చూడండి ఒకసారి త్వరగా. 100వ కీర్తన 2వ వచనం. సంతోషముతో, ఎలాగా చెప్పండి, ఎలాగా? సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని. స్తోత్రం కలుగాక. ఆయన వద్దకు వస్తే, సంతోషముతో వస్తే సమాధానం ఇచ్చి దేవుడిని పంపిస్తాడు. అంత మాత్రమే కాదు, త్రోవ తప్పిపోయావా? ఈ 10 నెలల్లో త్రోవ తప్పిపోయావేమో, ఈ 11 నెలల్లో దేవుడు నిన్ను త్రోవలో నడిపించును గాక. నవంబర్ నెలంతా దేవుడిని నడిపించును గాక. మంచి త్రోవలో నడిపించి మంచి కార్యాలు పొందుకుందువు గాక. కాబట్టి కష్ట నష్టములు కలిగిన, వ్యాధి బాధలు కలిగిన, ఏమండి, ప్రభు తన మార్గం నడిపించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక అన్నాడు, సంతోషముతో ఉత్సాహముతో యెహోవాను స్తుతించుడి. ఇంకా అన్నాడు చూడండి, ఆయనే మనల్ని పుట్టించాడు, మనము ఆయన వారము, మనము ఆయన మేపు గొర్రెలము. దేవునికి స్తోత్రం అండి. ఆయన మేపు, ఆయన పుట్టించాడు కాబట్టి ఆయన కొరకు మనం పరిగెడదాం, ఆయన కొరకు మనం బ్రతుకుదాం. ఎవరి కోసం బ్రతకొద్దు. కొన్నిసార్లు చూడండి, ఎవరెవరి కోసం బ్రతికిన బ్రతుకు పాడైపోవచ్చు, కానీ ప్రభు కొరకు బ్రతుకు ప్రభు నిన్ను బ్రతికిస్తాడు. అర్థమైందా? వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు బ్రతికేమో, అది బ్రతుకు కాదు. ప్రభు కొరకు బ్రతికితే ప్రభు ఇంకా నిన్ను బ్రతికిస్తాడు, ఆయుషిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి త్రోవలో ఆయన నిన్ను నడిపిస్తాడు. ఉదయకాలం సండే స్కూల్ పిల్లలు పాడుతున్నారు, దారి చూపిస్తాడు రా దేవుడు, నీకు దారి చూపిస్తాడు రా. దారి లేని వారికి దారి చూపిస్తాడు, త్రోవ లేని వారికి త్రోవ చూపిస్తాడు. కాబట్టి ఆయన త్రోవలోనికి, ఆయన దారిలోనికి రండి అని ఆ పిల్ల పాడుతుంటే దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, రెబెకా పరిగెత్తిన పరుగు వల్ల
తన తండ్రికి, తన కుటుంబానికి, తన యొక్క కుటుంబం అంతటికి కూడా మేలు కలిగింది. స్తోత్రం. మరి నీ పరుగు, నా పరుగు వల్ల నీ కుటుంబం అవమానం పొందుతుందేమో. నువ్వు పరుగు, నీ సొంత, నువ్వు దేని కొరకు పరిగెడటం వల్ల దానివల్ల నష్టం కలుగుతుందేమో. ప్రార్థన చేయటం వల్ల ఏమండి నష్టం కలగదు, కానీ ప్రార్థన చేయకపోవడం వల్ల చాలా నష్టం కలుగుతుంది తెలుసా. ఈ రోజున చాలామందికి కలిగేది తెలుసా, అసలు ప్రార్థన చేయకపోతే చాలా నష్టం జరుగుతుంది. అందుకే ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. స్తోత్రంగా ప్రార్థన చేయాలి. సరే, రెండో ఆయన చూపిస్తాను త్వరగా. ఆ రెండో ఆయన చూపించి ముగిస్తాను. రాజుల 2వ గ్రంథం, అందరు తీయండి. రాజుల 2వ గ్రంథం, బైబిల్ ఉన్నవారు తెరవండి అందరు కూడా. 5వ అధ్యాయం 20 వచనం. లేకపోయిన కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని, చాలనమ్మా, యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని. ఇప్పుడు చెప్పాలి, ఎవరి దగ్గర పరిగెడతాను. ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి నేను చదివించలేదు. చెప్పాలి, ఎవరు పరిగెడుతున్నాలే? గెహాజీ పరిగెడతాం. వెరీ గుడ్. ఎక్కడికి? నయమాన్ ఎక్కడున్నాడు? చెప్పాలి, వాక్యం తెలుసు కాబట్టి. రథములో ఉన్నాడు, రథం తోలుకెళ్తున్నాడు. జాతకనండి. ఇప్పుడు నయమాను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు తెలుసా? ఎలీషా గారి దగ్గర నుంచి నయమాను వెళ్ళిపోతున్నటువంటి రథం యొద్దకు పరిగెడతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మీకు ఇంకా జాతకనండి ఎలా నుంచాము. నయమాను ఈ గెహాజీ గారి దగ్గర నుంచి ఈ యొక్క ఎలీషా గారి దగ్గర నుంచి ఈ గెహాజీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎలా వెళ్తున్నాడు? పరిగెత్తున్నాను అనగా వెనక్కి తిరిగిండు. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎత్తకండి. పరిగెత్తున్నటువంటి గెహాజీని ఎవరు చూసారు తెలుసా? నయమాను చూశాడు. ఎక్కడి నుంచి చూశాడు? ఇలాగొచ్చి ఎక్కడి నుంచి? నువ్వు వెనక్కి తిరిగి. ఎక్కడి నుంచి చూశాడు? రథములో చూశాడు. ఇప్పుడు రథములో వెళ్ళిపోతున్నటువంటి ఆయన వెనక్కి చూడగానే ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి శిష్యుడు గెహాజీ పరిగెడతం చూసి గబగబా రథమాపాడు. ఏమాపాడు? రథమాపాడు. రథమాపి రథములోంచి దిగి ఇప్పుడు గెహాజీని కలుసుకున్నాడు. ఏం చేశాడు? గెహాజీని కలుసుకున్నాడు. కలుసుకోగానే నయమాను అడుగుతున్నాడు, ఏమని? క్షేమమా అన్నాడు. ఇప్పుడే కదా వెళ్ళారు, ఇప్పుడే వెళ్ళారు. అయినా కానీ పరిగెడుతున్నాడు కాబట్టి ఏమో ఆపద వచ్చిందేమో అన్నమాట. అర్థమైంది మీకు? ఏ ఆపద వచ్చిందో పైకి వస్తున్నాను. ఇప్పుడే వెళ్ళారు అక్కడి నుంచి. ఎవరో? నయమాను. ఏమై వెళ్ళాడు? బాగు చేసుకుని వెళ్ళాడు. ఏం బాగు చేసుకున్నాడు? కుష్ఠరోగాన్ని. చెప్పాలి, కుష్ఠరోగం. మీరు చదివే మీకు తెలుసు కాబట్టి చెప్తాను. ఇక్కడ చదివారు. కుష్ఠరోగం బాగు చేసుకుని అప్పుడే వెళ్ళాడు. ఎలీషా గారి దగ్గర నుంచి వెళ్ళాడు, గెహాజీ దగ్గర నుంచి వెళ్ళాడు. ఇప్పుడు గెహాజీ పరిగెడుతుంటే రథంలోంచి దిగిపోయినటువంటి నయమాను ఏమన్నాడంటే క్షేమమా అని అడిగాడు. ఏమన్నాడు? అప్పుడు గెహాజీ ఏమన్నాడు? క్షేమే అన్నాడు. మరి ఎందువల్ల పరిగెడుతున్నావు, ఎందుకు అలా వస్తున్నావు? తన మనసులో ఉంది. ఇప్పుడు తన మనసులో ఉంది. ఏంటంటే ఏమన్నాడు తెలుసా? అక్కడ నోరు అదుపులో పెట్టుకోకుండా వంకర మాట్లాడాడు. వంకర మాట. పరిగెడతంలో వంకరగా పరిగెట్టాడు. లేనిపోందనుకరకు ఆశించాడు. మాట కూడా వంకరగా మాట్లాడాడు. అబద్ధం మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? ప్రవక్త గారి శిష్యుల్లో 2 యవనస్తులు ఇప్పుడే ఎఫ్రాయిం మన్యం నుంచి వచ్చారు అన్నాడు. అది అబద్ధమా కాదని చెప్పాలి మీ బైబిల్ చదివిన వాళ్ళు. నేను అన్నాను కాదు. అది నిజమా అబద్ధమా? వెరీ గుడ్. అర్థమైంది. వాక్యం అర్థమైంది. ఇప్పుడు అబద్ధాన్ని మరలా కప్పుపుచ్చుకోవడానికి ఏమంటే అయ్యా ఇప్పుడే వచ్చారు, మరి వాళ్ళకి ఏదైనా ఇత్తే బాగుంటుంది అన్నాడు. ఇత్తే బాగుంటుంది. అంతకు ముందు ఈయనే ఇస్తున్నాడు, కృతజ్ఞతగా ఇస్తున్నాడు. బాగుపడ్డాడు కాబట్టి బాగుపడినప్పుడు కృతజ్ఞత. స్తోత్రం చెప్పండి గడిగా. మన అమ్మగారు చెప్పారు, దశమ భాగం గురించి చెప్పారు. ఎప్పుడు శుక్రవారం నాడు దశమ భాగం గురించి చెప్పారు. ఏం చెప్పారు? 10 నీకు ఇస్తే మొదటిది ఏంటి? దేవునికి ఏంటది? ప్రథమ ఫలము. స్తోత్రం చెప్పండి గడిగా. దశాంశము, దశమ భాగము. అర్థమైందా? దశమ భాగం ఎవరిదే? చెప్పాలి. దశమ భాగం ఎవరిదే? నీది కాదు, నాది కాదు. ఎవరిదే?
దేవుడు నీకు ఇచ్చాడు. ఇచ్చిన దాంట్లో మళ్ళీ దేనికి వేస్తున్నావు? దశం భాగాన్ని ఇస్తున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గమనించాలి. ఇప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా? నువ్వు 9 ఉంచుకో, 1 అన్నాడు. చెప్పాలి. దేవుడు ఏమన్నాడు? 9 ఉంచుకో అన్నాడు. 90 నీది అన్నాడు. 10,000 ఉన్నాయండి, లేకపోతే 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు. 90,000 ఎవరివి? నీ. 10,000 ఎవరిదే? ఎందుకంటే దశం భాగం. స్తోత్రం చెప్పలేడుగా. ఇప్పుడు అలాగనకుండా ఒకవేళ దేవుడు 10 నువ్వు ఉంచుకో, 90 నాకు ఇచ్చే అన్నాడు అనుకో, దేవుడు అబద్ధికుడు అవుతాడు. దేవుడు అలాగల్లా. అసలు అన్నదే నువ్వు ఇవ్వట్లే, నొక్కేస్తున్నావు, మడతెట్టేస్తున్నావు, బిగించేస్తున్నావు, బిగిసిపోతుంది నీకు. నాది అనుకున్నావు, ఏది నీతో రాదు. స్తోత్రం చెప్పగలిగా. దేవుడు ఏమనంటే దశమ భాగము నాది, మిగతా 9 నీది అన్నాడు. స్తోత్రం కలిగాక. అంటే ఇప్పుడు చూడండి, 9 మింగేస్తున్నావు చెప్పాలి అన్నమాట. దేవుడిది కూడా మరి ఎంత పాపం అది, ఎంత అబద్ధం అది. దేవుని సొమ్ము దేవునికి ఇస్తే, మన శుక్రవారం గుర్చేరు కాబట్టి గుర్చేస్తున్నాను. ఇప్పుడు బాగుపడినటువంటి నయమాను గారు ఇస్తున్నప్పుడు సేవకుడు అన్నాడు వద్దన్నాడు. స్తోత్రం చెప్పగలిగా. ఇప్పుడు ఆ గెహాజీ అన్నాడు, ఇప్పుడే ఇంటికి ఎవరో వచ్చారయ్యా, చుట్టాలు వచ్చారు, 2 వచ్చారు, వాళ్ళకి ఇవ్వటానికంటే అప్పుడు నయమాను ఏమన్నాడు చూడండి. ఏమన్నాడు తెలుసా? నేను 2 ఇస్తానన్ను, 2 కాదు 4 ఇస్తాను, రెట్టింపన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి. ఇప్పుడు ఏమన్నాడు? 4 ఇస్తాను, 4 కావాలితే 8 కూడా ఇస్తాను, రెట్టింపిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నయమాను గారు ఇచ్చేశారు. గెహాజీ గారు వెళ్ళరు, రెండోసారి పట్టుకొచ్చేసాడు. పట్టుకుని వచ్చేసాడు. పట్టుకొచ్చిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ఏమి ఎర్రనట్లుగా ఇంట్లో దాచేశాడు. ఏం చేశాడు? ఇంట్లో దాచాడు. ఇప్పుడు చూడండి, రథం ఎరకాల పరిగెత్తాడు, రథం వెళ్ళిపోయిన తర్వాత కూడా పరిగెత్తాడు. స్తోత్రం కలగాక. ఎందుకంటే పరిగెత్తకపోతే అక్కడ అప్పటికే టైం అయిపోతుంది. గురువుగారి దగ్గర నుంచి అప్పటికే టైం అయిపోతుంది. అడుగుతాడు ఆయన, అడుగుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు మొత్తం మీద ఇంటికాడ పెట్టేసి ఏమి ఎర్రట్లుగా వచ్చేసాడు. వచ్చేసాడు. వచ్చి ఇలా తెంగరోళ్ళలాగా చూస్తున్నాడు పాపం. ఆ మాయకుడి కింద చూస్తున్నాడు. అప్పుడు దైవజనుడైన ఎలీషా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? గెహాజీ, నువ్వు వెచ్చటి నుండి వచ్చేతివి, అడిగినందుకు నీ దాసుడునైనా నేను ఎక్కడికి పోలేదు అన్నాడు. పోలేదా చెప్పండి. ఇప్పుడు చెప్పాలి. పోయాడా? ఎక్కడ పోయాడు? పైకి పోలేదు. రథాన్ని ఎదుర్కోవడానికి పోయాడు. పోయిన వాడు పట్టుకున్నాడు. ఏది? మూట, వెండో బంగారమో మొత్తం మీద పట్టుకున్నాడు. తెచ్చుకుని ఇంటికాడ పెట్టేశాడు. జాగ్రత్తగా పెట్టేసి ఏమి ఎర్రట్టు ఎలీషా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు చూడండి, అప్పుడు అన్న మాట ఏంటంటే, అసలే ఈ గెహాజీకి ఎప్పుడు వచ్చింది తెలుసా? ఆ బంగారాన్ని వెండిని ఇస్తానన్నప్పుడు తనకు ఒక మనసు వచ్చేసింది. అది మనసు ఎటువంటిదంటే చెడ్డ మనసు, దురాశ మనసు వచ్చింది. ఏ మనసు? దురాశ వచ్చింది. ఇప్పుడు దురాశ ఏం చేస్తుంది తెలుసా? దుఃఖమే కాదు, వ్యాధే కాదు, బాధే కాదు, ఏదైనా తెప్పిస్తుంది దురాశ. ఒక దుఃఖమే కాదు, ఏదైనా తెప్పిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈయన పరిగెత్తుకుని వెళ్ళిన తర్వాత ఏమండి తీసుకొచ్చేసిన తర్వాత ఇంటికాడ పెట్టేసిన తర్వాత వచ్చి నిలబడిన తర్వాత మొట్టమొదటిగా ఎలీషా అన్న మాట ఏంటంటే, ఇదిగో నువ్వు రథం వద్దకు వెళ్ళి పరిగెత్తి ఆ మూట తీసుకుని వచ్చినప్పుడు అంతకంటే ముందు నా మనస్సు నీతో కూడా రాలేదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది మీకు? ఎలీషా గారు ఇక్కడే ఉన్నాడు, కదల్లా. కానీ గెహాజీ గారు ఏం చేశాడు తెలుసా? పరిగెత్తాడు. గమనించండి. ఇప్పుడు పరిగెత్తుతున్నటువంటి గెహాజీతో ఎలీషా గారు మనస్సు వెళ్ళింది. స్తోత్రం. మనిషి ఇక్కడే ఉన్నాడు, మనసు వెళ్ళింది. ఇప్పుడు గెహాజీ మనసు, మనిషి వెళ్ళాడు. చెప్పాలి. గెహాజీ మనసు ఏమైంది? మనిషి వెళ్ళాడు, మనసు వెళ్ళింది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఏమవుతుంది తెలుసా? మనం వెళ్తున్నాం పాపంలోకి, మొత్తం మునిగిపోతున్నాం. అందుకే మునిగిపోతున్నాం కాబట్టి, లోకంలో మునిగిపోతున్నాం కాబట్టి కీర్తన గ్రంథంలో 40 కీర్తన ఏమంటే నాశనకరమ గుంటలుండియు
జిగడగల దొంగవులని ఆయన నన్ను పైకెత్తాడు. నా పాదములు బండ మీద అనగా బండనగా క్రీస్తు మీద. స్తోత్రం కలుగాక. గమనించారు ఇప్పుడు? అంటే నువ్వు క్రీస్తులో లేకుండా, వాక్యంలో లేకుండా, ఆరాధనలో లేకుండా, అభిషేకంలో లేకుండా, ప్రార్థనలో లేకుండా, సహవాసం లేకుండా కొన్నిసార్లు ఏం చేస్తున్నావంటే అటు ఇటు ఉంటున్నావు. కాబట్టి మనిషి వెళ్ళిపోతున్నావు, మనసు కూడా వెళ్ళిపోతుంది. ఎలీషా గారు మనిషి అక్కడే ఉన్నాడు, మనసు ఆయనతో పాటు వెళ్ళింది. గెహాజీ గారు మనిషి వెళ్ళాడు, మనసు కూడా వెళ్ళాడు. పాడే చివరికి ఏమైంది చెప్పాలి. ఎవరిది కుష్ఠరోగం ఇది? ఎవరిది కుష్ఠరోగం? అన్యుడైనటువంటి నయమాను కలిగిన కుష్టి గెహాజీకి వచ్చింది ఈనాడు. అందుకని అన్యులైనటువంటి వారు కొందరు అంటూ ఉంటారు, మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కానీ, మీరు దేవుని దగ్గరికి వెళ్తున్నారు కానీ, తర్వాత పూర్తి చేయండి కానీ, ఏమండి దేవుని నమ్ముకున్నారు కానీ, ఏమండి నీ యొక్క ప్రవక్త మారలేదే, నీ జీవితం మారలేదే, నువ్వు పరిగెడుతున్నావు. ఎక్కడ పరిగెడుతున్నావు తెలుసా? లోకదాని కొరకు పరిగెడుతున్నావు, ధనముల వైపు పరిగెడుతున్నావు, పాపం వైపు పరిగెడుతున్నావు, లోకాశల వైపు పరిగెడుతున్నావు. అందుకనే లోకములో ఉన్నదంతా కూడా నీ మనసులో రాకుండా, దేవా ఎప్పుడు కూడా శుద్ధమైన హృదయం నాకు దయచేయి. దేవుని స్తోత్రం కలుగాక. కాబట్టి పరుగు అనే అంశంలో మొదట పరిగెత్తినటువంటి చిన్నది, మిక్కిలి చక్కనిది, అందగత్తి, ఏమండి కన్యక, ఏ పురుషుని కూడా ఎరుగినటువంటి స్త్రీ ఎవరు అంటే రెబ్కా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రెబ్కా పరిగెత్తిన పరుగు ప్రతిఫలం కలిగింది. పరిగెత్తిన పరుగు వల్ల లాభం కలిగింది. ఏంటి లాభం అంటే చక్కటి గుణవతైనటువంటి భర్త దొరికాడు. దేవుని స్తోత్రం కలుగాక. గుణవతి అయినటువంటి భార్య దొరకటం అంట అరుదంట. దేవునికి స్తోత్రం కలుగాక. ఏమండి ఆ యొక్క కిరీటము ముచ్చుమగడ్డ అమూల్యమైంది కాబట్టి చక్కటటువంటి యువకుడు, చక్కనటువంటి ఇస్సాకు గారు సంబంధం అందుకుంది. అబ్రహాం గారి యొక్క కుటుంబంలోనికి వెళ్ళింది. ఏమండి ఇశ్రాయేలుకు గొప్ప తల్లిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమె పరుగు. రెండోదిగా మనం చూస్తాం, గెహాజీ పరుగు వల్ల ఏమైంది చెప్పండి? లాసే కాదు, శాపం వచ్చింది. అంటాడు గెహాజీని, అంటాడు ఎలీషా గారు, ఇదిగో పొలములను, ఒలీవా తోటలను, ద్రాక్ష చెట్లను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఆలోచించను సరే. దేవుని సన్నిధిని విడిచిపెట్టి నువ్వు లోకంలోకి వెళ్తే సమయమా? ఆదివారము ఎక్కడెక్కడికి వెళ్తావు, ఇది సమయమా? లేదే. ఎన్నిసార్లు దేవుడు బాధపడ్డా తెలుసా? నువ్వు వెళ్ళిపోతుంటే, నువ్వు పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటే, కనపడకుండా వెళ్ళిపోతుంటే, రహస్యంగా వెళ్ళిపోతుంటే నీ దేవుడు నీతో వచ్చి ఎన్నిసార్లు బాధపడ్డాడు తెలుసా? ఎప్పుడు మారతావు? ఎప్పుడు మారతావు? మారవా? పాపమని సంఖ్యలు ఇంకా బంధించబడతావా? ఇంకా చీకట్లో ఉంటావా? ఇంకా చెడు త్రోవలో ఉంటావా? ఇంకా మారవా? పాట పాడతాం, ఓ మానవా నీ పాపం. కనుక గెహాజీ పరిగెత్తిన పరుగు వల్ల, ఆ పరుగు వల్ల ఏమైంది తెలుసా? పాపాన్ని మూట కట్టుకున్నాడు. డబ్బు తెచ్చుకున్నాడు మూట, వెండి తెచ్చుకున్నాడు మూట. కానీ చివరికి ఏమైంది తెలుసా? అన్యుడికి పోయినటువంటి రోగం ఎవరికి వచ్చింది? శిష్యుడికి వచ్చింది, గెహాజీకి వచ్చింది. ఒక గెహాజీకే కాదు, భార్యకు కూడా వచ్చింది. భార్యకే కాదు, తన పిల్లలకు వచ్చి అక్కడ ఉంది. సంతానం అంతటికి కూడా రోగము అంటుకుంది. కాబట్టి అందుకనే యెహోషువ గ్రంథంలో ఆకాను అంటే ఒక భక్తుడు ఉంటాడు. ఒక మనిషి. ఆకాను ఏమైప్పుడు తెలుసండి? శపితమైన దాన్ని తీసుకుని దాని కొరకే పరిగెట్టాడు. కాబట్టి అల్పకాల పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో జీవించడం మేలు. కాబట్టి మరి నీ పరుగు ఎలాగుంది? మన పరుగు ఎలాగుంది? మనం ఎక్కడ పరిగెడుతున్నాం? ఎలా పరిగెడుతున్నాం? కాబట్టి పరుగులో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం విన్నాం. కాబట్టి మొదటి పరుగు వల్ల ప్రతిఫలం కలిగింది, రెండో పరుగు వల్ల శాపం, నష్టం పొందుకున్నాడు. కాబట్టి ఆ పరుగు కాకుండా ప్రభు కొరకు పరిగెట్టే రోషం కలిగి మనం పరిగెడదాం, పౌరుషం కలిగి మనం బ్రతుకుదాం. దేవుని బిడ్డను చెప్పుకోవడానికి ఒక గొప్ప ఛాలెంజ్గా మనం చెప్పుకోవాలి. క్రైస్తవుడని చెప్పుకోవడానికి, దేవుని బిడ్డని చెప్పుకోవడానికి గర్వంగా మనం చెప్పుకోవాలి. ప్రభువుని బట్టి మనం గర్వించాలి. కానీ అధైర్యపడవద్దు, పిరికివారిగా ఉండొద్దు, తట్టిల్లిపోవద్దు, తగ్గిపోవద్దు, దిగజారిపోవద్దు, వెనక్కెళ్ళిపోవద్దు, ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని చిత్తబట్టి ఇంకా కొంతమంది పరిగెట్టారు. ఆ పరుగు వాళ్ళకి ప్రతిఫలం కలిగిందా? ఆ పరుగు వాళ్ళకి లాభం కలిగిందా? ఆ పరుగు వాళ్ళకి నష్టం కలిగిందో? వాక్యాన్ని విందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మోకరించండి, ప్రభు బల్లారంలోకి వెళ్దాం.